హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు చెరువుల్ని తలపించాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని అధికారులు సూచించారు. మాదాపూర్లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఎక్కడెక్కడ వర్షం పడుతోంది, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో ఇటు సిటీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ లో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు షేర్లింగం పరిధిలో నమోదైంది. ఇక హైదరాబాద్ హెచ్సియు యూనివర్సిటీ పరిధిలో 8.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక గచ్చిబౌలిలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చందానగర్ లో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రేటర్ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా షేర్లింగం పల్లిలో 9.7 సెంటీమీటర్స్ వర్షపాతం అయితే నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు భాగ్యనగర వాసులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా అలర్ట్ జారీ చేసింది. హైడ్రా టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతం రంగంలోకి దిగాయి. ముఖ్యంగా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్, ఇటు హైదరాబాద్ లో ఏవైతే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో సో ఆ ఏరియాస్ అంతా కూడా ఇప్పటికే అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 355 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో వాటర్ లాగింగ్ ఏరియాస్ లో పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్, జిహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్, దాంతో పాటు ఇటు హైడ్రా డిజాస్టర్ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ క్లియర్ అయ్యే విధంగా దాదాపు ఒక 350 వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా మోటార్లను ఏర్పాటు చేశారు. మోటార్ల సహాయంతో ప్రస్తుతం ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ లో వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో ఇప్పటికే జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అయితే పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు నరేష్. సో ప్రస్తుతానికి అయితే నరేష్ చూసుకుంటే సిటీలో మొత్తం కూడా వర్షం దంచి కొడుతుంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ఓవరాల్ గా నగర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా భారీ వర్షంతో అంతా కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కుకట్పల్లి కానివ్వండి, కేపీహెచ్బి కానివ్వండి, వసంత్ నగర్